అండి అందరికీ ఇవాళ మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడిని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం మునగాకుని శుభ్రంగా తెచ్చి ఒలుచుకుని ఆకుల్ని కడగాలండి. ఇది బాగా డస్ట్ పోయేదాకా కడిగి నీళ్ళల్లో ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే మనకి ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది. దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గరగా అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో కొంచెం తడున్నా కూడా పోతుంది. ఈ మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి పాలు, పెరుగు, అరటిపండు నుంచి ఏవైతే వస్తాయో మనకి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ మునగాకు నుంచి వస్తాయి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ విధంగా వేగాక ఈ ఆకును తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారి నుంచి ఈ కడాయిలో కొంచెంగా వేసుకోవాలండి. నూనె మరీ ఎక్కువ కాకుండా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక కొంచెం ధనియాలు అయితే వేసుకోవాలండి. ముందే వేసుకుంటే ధనియాలు మాడిపోతాయి. ఇది కొంచెం వేగనిచ్చి కొంచెం ధనియాలు వేసుకుని ఇది కూడా వేగాక కొంచెం పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాల పొడి వేసుకుంటే మనకి ఇది మంచి రుచి ఉంటుంది. పుట్నాలు ముందే వేస్తే ఇవి కూడా తొందరగా మాడిపోతాయి కాబట్టి తాలింపు దినుసులు వేగాకనే వేసుకోవాలి. మాడకుండా జాగ్రత్తగా వేయించుకుంటూ మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుని నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్పు వేసుకున్నాను ఎండుమిరపకాయలు. ఇది కూడా కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఉన్న పొట్టు కొంచెం పేలుతాయండి. పొట్టు శుభ్రంగా తీసేసి వేసుకుంటే ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా పప్పు దినుసులు మాడకుండా వేయించుకుని ఇది కలుపుకుంటూ జాగ్రత్తగా అడుగు పైన మాడకుండా చూసుకుని వేయించుకుని మనం వేయించి పెట్టుకున్న ఈ మునగాకునైతే పైన వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా వేసుకుని బాగా ఒకసారి కలిపి పెట్టుకుని నాలుగు మూడు రెబ్బలు కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. కొంచెం పుల్ల పుల్లగా తినేప్పుడు బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా చల్లారాక దీనికి సరిపడా సాల్ట్, పెద్ద టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది. బాగా చల్లారనిచ్చి ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మనం ఈ వేయించి పెట్టుకున్న దినుసులన్నీ పౌడర్ పెట్టుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి అయితే తయారైపోతుంది. మనం రెగ్యులర్గా ములక్కాళ్ళు అయితేనే తింటూ ఉంటాము, కానీ ఈ పొడి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆయుర్వేదంలో చెప్తారు 300 వ్యాధులకి ఇది బాగా పనిచేస్తుందంట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు పొడిలో.
ఈ తీసి పెట్టుకున్నదంతా మనం ఇట్లా మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసేసుకుని అడుగు పైన బాగా కలయబెట్టేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇది డైలీ తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా తయారైపోయిందో. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.